12వ పిఆర్సి ఉద్యోగాల పర్మనెంట్ సమాన పనికి సమాన జీతం సాధనకి ఫిబ్రవరి 24వ తేదీ చలో విజయవాడ జయప్రదం చేయాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ CITU జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. గత 11వ పిఆర్సి గడువు 2023 జూన్ 30తో ముగిసింది. 2023 జూలై 1 నుండి కొత్త వేతనాలు అమలు జరగాల్సి ఉంది. 2.5 ఏళ్లు అయిన జీతాల పెంపు గురించి అతిగతి లేకుండా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని ఏపీ మున్సిపల్ వర్కర్స్ మరియు ఎంప్లాయీస్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి NV నాయుడు, సాలూరు కమిటీ అధ్యక్షుడు కార్యదర్శులు శంకర్ రవి తెలిపారు. గురువారం పురపాలక సంఘం కార్యాలయం ఆవరణలో కార్మికులతో జరిగిన జనరల్ బాడీ సమావేశం అనంతరం పోరాటానికి సంబంధించిన కరపత్రాన్ని విడుదల చేసి అనంతరం మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బడ్జెట్ సమావేశాలు అవుతున్నాయి. ఈ బడ్జెట్ సమావేశాల్లో పురపాలక సంఘాలు, కార్పొరేషన్లో కార్మికుల సమస్యలు పరిష్కారం చేయడానికి కానీ, లేదు వాళ్ళ కష్టాలు తీర్చడానికి కానీ, లేదు వాళ్ళు ఆర్థికంగా ఆదుకునేదానికి కానీ ఈరోజు ఎలాంటి ఉపశమనం ఇచ్చే విధంగా బడ్జెట్లో నిధులు కేటాయించలేదు. దీన్ని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ CITU తీవ్రంగా ఖండిస్తుంది. అంతేకాదు, జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఈరోజు రాష్ట్రంలో దాదాపు 30 నుంచి 40 మున్సిపాలిటీల్లో కార్మికులకు జీతాలు కూడా ఇచ్చే స్థితిలో ఆర్థిక పరిస్థితి లేదని కమిషనర్లు, పాలక వర్గాలు చేతులెత్తేసాయి. ఈరోజు పార్వతీపురం మన్యం జిల్లాలో సాలూరు మున్సిపాలిటీ, పాలకొండ మున్సిపాలిటీ 2 నెలలుగా జీతాలు లేక కాంట్రాక్ట్ కార్మికులందరూ పస్తులతో ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ చర్చలేవి ఈ ప్రధానమైనటువంటి సమస్యగా ఎమ్మెల్యేలు చూడకపోవడం చాలా శోచనీయం. అంటే కార్మికుల సమస్యలు ఈరోజు మాకు అవసరం లేదు అనుకునే విధంగా ఈరోజు ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు. దీనికి ఉదాహరణ ఈరోజు మన్యం జిల్లాలో పాలకొండ కానీ సాలూరు మున్సిపాలిటీ కానీ ఉదాహరణ చెప్పి ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి, పాలకవర్గాలకి, అధికారులకి తెలియజేస్తున్నాం. అంతేకాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కార్పొరేషన్లు, అన్ని మున్సిపాలిటీల్లో ఈరోజు పట్టణాల విస్తరణ పెరిగింది. అలాగే గత 10 ఏళ్ళుగా రిటైర్ అవుతున్నారు, అనేక కారణాల వల్ల మానేస్తున్నారు, అలాగే చనిపోతున్నారు. ఈ పోస్టులు ఏవి కూడా నింపకపోవడం వల్ల ఉన్న కార్మికుల మీద తీవ్రమైనటువంటి పని ఒత్తిడి ఉంది. ఈ 10 ఏళ్ల కాలంలో అనేక కారణాలతో కోవిడ్ అని చెప్పి, తర్వాత స్పెషల్ శానిటేషన్ అని చెప్పి వర్కర్లతో పని చేయించుకొని మానించేస్తున్నారు. వాళ్ళకు కూడా ఈరోజు పనులు లేక వాళ్ళు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు పెరిగిన పట్టణాలకు తగ్గట్టుగా, జనాభాకు తగ్గట్టుగా కార్మికుల సంఖ్యను పెంచాలి. అలాగే ఈరోజు 12వ పిఆర్సి వేయకపోవడం వల్ల తక్కువ జీతాలతోనే కార్మికులు బతుకుతున్నారు. ఈరోజు ధరలు పెరగలేదు. వారి సమస్యలు పరిష్కారం చేయకుండా ఈరోజు పిఆర్సి ప్రకటించకుండా, IR ఇవ్వకుండా ప్రభుత్వం ఈరోజు నానుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కనీస వేతనం 24,500 ఇవ్వాలని చెప్పేసి మేము యూనియన్గా డిమాండ్ చేస్తున్నాం. అలాగే జీతం ఉన్న వాళ్ళందరికీ కూడా ఈరోజు హెల్త్ కార్డులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్న మున్సిపాలిటీల్లో చాలా తక్కువ మంది పర్మనెంట్ కార్మికులు ఉన్నారు. కాంట్రాక్ట్ కార్మికులు పెద్ద ఎత్తున ఉన్నప్పటికీ వాళ్ళందరికీ కూడా హెల్త్ కార్డులు లేకపోవడం వల్ల అనారోగ్యాలు వస్తున్నా ఈరోజు ఎలాంటి వైద్యానికి ఈరోజు నోచుకొని పరిస్థితుంది. ఈ సమస్యలు పరిష్కారం చేయాలని చలో విజయవాడ ఈ నెల 24వ తారీఖున యూనియన్ పిలిపించింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పరిష్కారమైనా చేయాలి, లేకపోతే మొత్తం కార్మిక వర్గం విజయవాడ వెళ్ళి మా సమస్యలు చెప్పుకునే దానికి వెనుకాడమని చెప్పి ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ మన్యం జిల్లా కమిటీ తరఫున ఈ ప్రభుత్వానికి, ఎమ్మెల్యేలకి, అధికారులకి మేము విజ్ఞప్తి చేస్తున్నాం.